గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఒక్కో దేశంలో ఒక్కో విధంగా నూతన సంవత్సర సంబరాలు, 24 గంటల్లో 16 న్యూ ఇయర్స్, ఆరోగ్య సురక్ష రెండో దశ, ప్రారంభమైన వైద్య శిబిరాలు, నింగిలోకి ఎక్స్పోసాట్ పిఎస్ఎల్వి 60వ ప్రయోగం దిగ్విజయం, వేగంగా వ్యాపిస్తున్న JN1 వేరియంట్, చిగురుటాకులా వణికిన జపాన్, సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు, బ్రెయిన్ స్ట్రోక్కు ఆధునిక వైద్యం, ఒకే జిల్లాలో 61,000 కొత్త ఓట్లు, పిల్లల చేతిలో హెల్ ఫోన్, శాస్త్రవేత్తల కృషితో అందుబాటులోకి ఫ్లోరల్ మ్యాజిక్ టెక్నాలజీ, 100% ఆక్యుపెన్సీ దాటిన వందే భారత్, బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు, సమీపంలోనే ఉన్న ఓ రోజు లేటు, అతి పెద్ద కలప గాలిమర, గొంతు తడవని బాల్యం, ఆరోగ్యంతో పాటు కేశ సంరక్షణ, చర్మ రక్షణలో ఉసిరి పాత్ర కీలకం. ఈరోజు వార్తలను చూద్దాం. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా నూతన సంవత్సర సంబరాలు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. పాత ఏడాది ఇచ్చిన చేదు అనుభవాలను మరిచిపోయి తీపి జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుని సరికొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అయితే ఈ వేడుకలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుగుతుంటాయి. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబిస్తాయి. 24 గంటల్లో 16 న్యూ ఇయర్స్. కేవలం 24 గంటల వ్యవధిలో 16 సార్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం సాధ్యమేనా? భూమిపై ఉన్న మనకు సాధ్యం కాకపోవచ్చు గాని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు ముమ్మాటికి సాధ్యమే. వారు ఒక్క రోజులో 16 సార్లు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో కక్షలో తిరుగుతుండడం వల్లే ఇది సాధ్యమవుతోంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తారు. వేర్వేరు టైం జోన్లలో వేగంగా ప్రయాణిస్తారు. మనకు ఒక రోజులో ఒకటే సూర్యోదయం, ఒకటే సూర్యాస్తమయం ఉంటే వ్యోమగాములు మాత్రం 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారు. మనకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటే వ్యోమగాములకు 45 నిమిషాలు పగలు, 45 నిమిషాలు రాత్రి ఉంటాయి. ఈ చక్రం నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూగోళం స్పష్టంగా కనిపిస్తుంది. భూమిపై విద్యుత్ వెలుగులను వ్యోమగాములు వీక్షిస్తుంటారు. ఆరోగ్య సురక్ష రెండో దశ, ప్రారంభమైన వైద్య శిబిరాలు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశను వైద్య ఆరోగ్య శాఖ నేటి నుంచి గ్రామాల్లో ప్రారంభించింది. వారానికి 2 రోజుల చొప్పున మంగళ, శుక్రవారాల్లో JASను నిర్వహిస్తారు. ఇక పట్టణాలు, నగరాల్లో రెండో దశ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి దశలో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో 50 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సొంత ఊళ్లలోనే 60 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందించింది. నిరంతరాయంగా కార్యక్రమాన్ని కొనసాగించడంలో భాగంగా రెండో దశను చేపట్టారు.
జేఏఎస్ రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లో 13,954 సురక్షా శిబిరాలు నిర్వహించేలా వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. నింగిలోకి ఎక్స్పోసాట్ పిఎస్ఎల్వి 60వ ప్రయోగం దిగ్విజయం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన సంవత్సరాన్ని దిగ్విజయంగా ఆరంభించింది. సోమవారం చేపట్టిన పిఎస్ఎల్వి C58 60వ ప్రయోగం విజయవంతమైంది. పిఎస్ఎల్వి రాకెట్ తొలుత కృష్ణబిలాల పరిశోధనకు ఉద్దేశించిన ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్తో పాటు కేరళ యూనివర్సిటీకి చెందిన బుల్లి ఉపగ్రహం వీశాట్ను రోదశలోకి ప్రవేశపెట్టింది. అనంతరం చివరిదైన 4వ దశలో ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టంతో పాటు మొత్తం 10 పరికరాలను దిగువ భూకక్షలోకి ప్రవేశపెట్టింది. భారత్ నిర్మించబోయే సొంత అంతరిక్ష కేంద్రానికి ఇంధన లభ్యత కోణంలో FCPS ఎంతో కీలకం కానుంది. ప్రయోగం దిగ్విజయం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. 2024కు అద్భుత ఆరంభాన్నిచ్చినందుకు శాస్త్రవేత్తలకు అభినందనలన్నారు. వేగంగా వ్యాపిస్తున్న JN1 వేరియంట్. దేశంలో కోవిడ్-19 సబ్ వేరియంట్ JN1 కేసులు ఇప్పటి వరకు 197 గుర్తించినట్లు ప్రభుత్వ విభాగం ఇన్సాకాగ్ తెలిపింది. ఇప్పటి వరకు ఈ కేసులు బయటపడిన 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తాజాగా ఒడిశా చేరినట్లు పేర్కొంది. ఇందులో కేరళలో 83, గోవాలో 51, గుజరాత్లో 34, కర్ణాటక, మహారాష్ట్రలో 8 చొప్పున, రాజస్థాన్లో 5, తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఒడిశాలో 1 కేసు ఉన్నట్లు వివరించింది. ఈ సబ్ వేరియంట్కు చెందిన కేసులు డిసెంబర్లో 180, నవంబర్లో 17 కేసులు బయటపడ్డాయని వెల్లడించింది. JN1 సబ్ వేరియంట్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ వీటితో ప్రమాదం తక్కువని వివరించింది. చిగురుటాకులా వణికిన జపాన్. ద్వీపదేశమైన జపాన్లో నూతన సంవత్సరం తొలి రోజే శక్తివంతమైన భూకంపం సంభవించింది. వాయువ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం 4 గంటల తరువాత పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా తెలియజేసింది. ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. తొలుత సాయంత్రం 4 గంటల 6 నిమిషాల ప్రాంతంలో మొదలైన ప్రకంపనలు 4 గంటల 32 నిమిషాల వరకు కొనసాగాయి. ఈ భూకంప తీవ్రత సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. భూకంపం దాటికి సముద్రంలో 5 అడుగుల మేర అలలు ఎగసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. పశ్చిమ కోస్తా తీరంలోని ఇషిగావా, నిగాటా, టొమయా జిల్లాలకు జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇషిగావాకు మేజర్ సునామీ హెచ్చరిక, మిగిలిన పశ్చిమ తీర ప్రాంతానికి తక్కువ తీవ్రత కలిగిన సునామీ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని గంటల తర్వాత సముద్రంలో అలల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సాధారణ సునామీ హెచ్చరికలను జారీ చేసినట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు. బంగ్లాదేశ్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యానస్కు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. మరో 3 కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్ టెలికాం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు 3వ కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మరీనా సుల్తానా సోమవారం యోనస్కు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాదు,
తలా 19,000 రూపాయల జరిమానా విధించారు. అనంతరం వారు పెట్టుకున్న పిటిషన్ల మేరకు నలుగురికి బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేసుకునే వీలుంటుంది. ఈ నెల 7న బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు 1 కాదు 2 కాదు, ఏకంగా 8 అగ్నిపర్వతాలు అంటార్కిటికా మహాసముద్రంలో 4,000 మీటర్ల లోతున చాలా కాలంగా నిద్రాణంగా ఉన్నాయట. ఇవి ఒక్కోటి సగటున కిలోమీటర్ పైచిలుకు ఎత్తులో ఉన్నాయి. వీటిలో అతిపెద్ద అగ్నిపర్వత శ్రేణి 1.5 కిలోమీటర్ల ఎత్తుంది. టాస్మేనియా నుంచి అంటార్కిటికా మధ్య 20,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశోధనలు చేపట్టిన CSIRO వోయేజ్ నౌకలోని పరిశోధక బృందం వీటి ఉనికిని తాజాగా గుర్తించింది. 3D ఇమేజింగ్ ద్వారా ఈ పర్వతాలను అత్యంత స్పష్టంగా మ్యాపింగ్ కూడా చేసింది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం నిజంగా అద్భుతమని CSIRO జియోఫిజిసిస్ట్ డాక్టర్ క్రిస్ యోల్ చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్కు ఆధునిక వైద్యం. పక్షవాతానికి గురైన రోగులకు విజయవాడ ప్రభుత్వాసుపత్రి పెద్ద దిక్కులా నిలుస్తోంది. అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో ఎందరికో పునర్జన్మను ప్రసాదిస్తుంది. సకాలంలో ఆసుపత్రికి చేరుకున్న వారికి ఎలాంటి వైకల్యాలు లేకుండానే నయం చేయగలుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ స్ట్రోక్ యూనిట్ సైతం అందుబాటులోకి వచ్చింది. దీంతో రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. అరుదైన జబ్బులకు సైతం మెరుగైన సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా స్ట్రోక్ నిర్ధారణకు అవసరమైన సిటీ స్కాన్, MRI స్కాన్లు అందుబాటులో ఉండడంతో సకాలంలో నిర్ధారణ చేయగలుగుతున్నారు. ఒకే జిల్లాలో 61,000 కొత్త ఓట్లు. బాపట్ల జిల్లాలో భారీ సంఖ్యలో కొత్త ఓటర్ల నమోదు జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడానికి నవతరం ఉత్సాహంగా ముందుకు వస్తోంది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 61,193 ఓట్లను కొత్తగా చేర్చారు. వీటిలో యువతవే 80% ఉన్నట్లు సమాచారం. మరోపక్క ఇబ్బడి ముబ్బడిగా ఉన్న దొంగ ఓట్లను అధికారులు తొలగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షలాదిగా వచ్చిన ఫారం 6, ఫారం 7, 8లను ఎన్నికల అధికారులు వడపోసి దొంగ ఓట్లను తొలగించి కొత్త ఓటర్ల నమోదును చాలా వరకు పూర్తి చేశారు. ఇప్పటికే 46,116 అక్రమ ఓట్లను తొలగించారు. అన్నీ కలిపి మరో 600 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. వీటిలో కొత్త ఓట్లకు సంబంధించి 400 దరఖాస్తులు ఉన్నాయి. జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. పిల్లల చేతిలో హెల్ ఫోన్. కరోనా లాక్డౌన్, ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లల్లో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయింది. కరోనా వ్యాప్తి తగ్గిపోయినా ఆన్లైన్ తరగతులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా పిల్లల్లో సెల్ ఫోన్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. దేశంలోని పట్టణ, నగర ప్రాంతాల్లో 9 నుంచి 17 ఏళ్ల పిల్లలు రోజుకు సగటున 3 గంటలకు పైగా సెల్ ఫోన్ వినియోగిస్తున్నారు. లోకల్ సర్కిల్ సంస్థ నిర్వహించిన సర్వేలో 61% తల్లిదండ్రులు ఈ అంశాన్ని వెల్లడించారు. తమ పిల్లలు ఫోన్లో గేమ్స్ ఆడడం, OTT యాప్స్లో సినిమాలు చూడడం, సోషల్ మీడియాలో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 296 జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 46,000 మంది తల్లిదండ్రులను సర్వే చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 62% మంది పురుషులు, 38% మంది మహిళలు ఉన్నారు. సర్వేలో భాగంగా సెల్ ఫోన్ అతి వినియోగంతో పిల్లల సామాజిక ప్రవర్తన,
మానసిక ఆరోగ్యాలపై పిల్లల్లో దూకుడు స్వభావం పెరిగినట్లు తల్లిదండ్రులు చెప్పారు. 37% పిల్లల్లో అసహనం, 25% పిల్లల్లో అతి క్రియాశీలత పెరిగిందని వెల్లడించారు. 22% పిల్లల్లో నిస్పృహ పెరిగినట్లు గుర్తించారు. శాస్త్రవేత్తల కృషితో అందుబాటులోకి ఫ్లోరల్ మ్యాజిక్ టెక్నాలజీ. పెళ్లిళ్ళు, వేడుకల్లో భారీగా వినియోగించే పూలను ఒకే రంగులోకి మార్చాలంటే టింటింగ్ పద్ధతి మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉంది. ఈ పద్ధతిలో ఒక్కొక్క పువ్వును మాత్రమే రంగు మార్చాల్సి వస్తోంది. ఇలా చేయడం చాలా కష్టతరమైన పని. ఒకేసారి అన్ని పూల రంగును సులువుగా మార్చేందుకు ఇంతవరకు ఎలాంటి పద్ధతి కనుగొనలేదు. ప్రపంచంలోనే తొలిసారి ఈ సమస్యకు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తిరుపతిలో ఉన్న ఉద్యాన పరిశోధనా స్థానం ఓ చక్కని పరిష్కారాన్ని కనుగొంది. పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి వాటితో విలువ ఆధారిత వస్తువులను తయారు చేసేందుకు పిహెచ్డి విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా పూల ఇంకులను వినియోగించి ఒకేసారి మనకు నచ్చిన రంగులో భారీ ఎత్తున పూలను ఉత్పత్తి చేసుకునే విధానాన్ని కనుగొన్నారు. 100% ఆక్యుపెన్సీ దాటిన వందే భారత్. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన వందే భారత్ రైళ్లు అత్యధిక ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో గతేడాది ప్రవేశపెట్టిన 4 రైళ్లలో ఆక్యుపెన్సీ 100% దాటింది. ఈ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి విశిష్టమైన ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ను గతేడాది జనవరిలో ప్రవేశపెట్టారు. 16 కోచ్లతో ఈ రైలు ప్రారంభమైంది. మొదటి నుంచి ఈ రైలు 100% ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది. గత డిసెంబర్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్లో 134% ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఇక విశాఖ నుంచి సికింద్రాబాద్కు వచ్చే వందే భారత్లో ఇది ఏకంగా 143%కి చేరుకుంది. గత డిసెంబర్ ఆఖరు వారంలో వరుస సెలవులు రావడంతో ఎక్కువ మంది రాకపోకలు సాగించారు. సంక్రాంతి వరకు కూడా ప్రయాణికుల రద్దీ ఇలాగే ఉండవచ్చని అధికారులు తెలిపారు. సమీపంలోనే ఉన్న ఓ రోజు లేటు. వివిధ దేశాలు చాలా విస్తీర్ణంలో ఉన్న ఏదో ఒక సమయాన్ని మొత్తం దేశానికి పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేశాల్లో ఒక చివరన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక కొన్ని గంటల తర్వాత గాని మరో చివరన ఉన్న ప్రాంతాల్లో తెల్లవారదు. ఇలా వివిధ దేశాల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయా దేశాల సమయాన్నే పాటించే క్రమంలో సమీపంలోనే ఉన్న ప్రాంతాల్లో కూడా వేర్వేరు తేదీలు, సమయం ఉంటుంటాయి కూడా. దీనివల్ల పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉండే అంతర్జాతీయ డేట్ లైన్ కూడా మెలికలు తిరిగి ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందే రోజు మారిపోయే కిరిబతి దీవుల కన్నా 2 గంటల ఆలస్యంగా సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో అదే తేదీ, రోజు ఉండాలి. కానీ అమెరికా ఆధీనంలో ఉన్న ఈ దీవుల్లో ఆ దేశ సమయాన్ని పాటిస్తారు కాబట్టి అవి మొత్తంగా ఒక రోజు వెనకాల ఉంటాయి. కిరిబతిలో సోమవారం ఉదయం 8 గంటలుంటే 2 గంటల తర్వాత సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో ఆదివారం ఉదయం 6 గంటల సమయమే ఉంటుంది. అతిపెద్ద కలప గాలిమర. క్రిస్మస్ పర్వదినం రోజున వెలుగులు విరజిమ్మే క్రిస్మస్ చెట్టు గురించి మనకందరికీ తెలుసు. కేవలం ఆ చెట్టు కలపను వాడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాలిమరను తయారు చేశారంటే నమ్మగలరా? కానీ ఇది నిజంగానే స్వీడన్లో ఉంది. గోథన్బర్గ్ నగర శివారులో పెనుగాలుల నడుమ కూడా టీవీగా నుంచుని
విద్యుదుత్పత్తి చేస్తూ 400 ఇళ్లలో వెలుగులు నింపుతోంది. 492 అడుగుల ఎత్తైన ఈ గాలిమరను పూర్తిగా కలపతోనే నిర్మించడం విశేషం. కలపతో తయారైన అత్యంత ఎత్తైన విండ్ టర్బైన్ టవర్ ఇదే. గొంతు తడవని బాల్యం. ప్రపంచంలోనే 100 కోట్ల మంది బాలలు తాగునీరు దొరక్క అల్లాడిపోతున్నారు. దక్షిణాసియాలో అత్యధికంగా చిన్నారులు తాగునీటి సమస్యతో పోరాడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. దాదాపు 18 ఏళ్లలోపు వయస్కుల్లో 35 కోట్ల మంది గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతున్నట్లు పేర్కొంది. ఫలితంగా ఆహార అభద్రత, పోషకాహార లోపం, డయేరియా వంటి ఇతర వ్యాధుల బారిన పడి బాల్యం చితికిపోతోందని తాజాగా యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. నీటి లభ్యత కేవలం చిన్నారుల సంక్షేమంపైనే కాకుండా వ్యవసాయం, పరిశ్రమలు, ఆర్థికాభివృద్ధికి కూడా ముప్పుగా పరిణమిస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తద్వారా వ్యవసాయ కుటుంబాల్లోని ఆర్థిక కష్టాలు పిల్లల చదువులపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఆరోగ్యంతో పాటు కేశ సంరక్షణ, చర్మ రక్షణలో ఉసిరి పాత్ర కీలకం. ఔషధ గుణాలు, పోషక విలువల కారణంగా ఉసిరి ప్యూరీకి ఆయా దేశాలలో బాగా డిమాండ్ ఉంది. ఆమ్ల ఆకులు, కాయలు, పండ్లు, పూలపై విశేషంగా జరిపిన పరిశోధనల వల్ల అనేక విషయాలు బయటపడ్డాయి. ఉసిరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అధికంగానే ఉంటాయి. విటమిన్ సికి భాండాగారం ఆమ్లా. ఈ విటమిన్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్రమం తప్పకుండా విటమిన్ సి తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థలోని కణాలు మరింత వేగంగా పనిచేస్తాయి. చలికాలంలో జలుబుతో బాధపడేవారు ఉసిరిని వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేందుకు ఉసిరి తోడ్పడుతుంది. పెద్ద మొత్తంలో కొవ్వును కరిగించే తత్వం ఉసిరికి ఉంది. శరీరం లోపల జీవక్రియ చక్కగా జరిగేలా చూస్తుంది. తద్వారా ప్రోటీన్ సింథసిస్ మెరుగుపడి కొవ్వు డిపాజిట్లు కరిగేలా చేస్తుంది. ఈ కారణం వల్ల ఉసిరి అందరికీ మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వీసాతో పని లేకుండానే విదేశాలకు ప్రయాణం. భారతీయులు వీసా లేకుండా మా దేశాన్ని సందర్శించండి అంటూ వివిధ దేశాలు ఇస్తున్న వరుస ప్రకటనలతో ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం ఎదురు చూస్తున్న వారంతా విమానయానాలకు సిద్ధమవుతున్నారు. దీనికి అనుగుణంగా విశాఖ నుంచి విమానయాన సర్వీసులు పెరుగుతున్నాయి. మళ్ళీ ఓడిన టైటాన్స్. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 18-54 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ చేతిలో భారీ ఓటమి చవిచూసింది. ఆంక్షల ఫలితం బిగ్ బాష్ లీగ్కు ముజీబ్ దూరం. భారతీయ జట్టుకు తొలి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫ్రాంచైజీ టీ20 లీగ్ల వైపు మొగ్గు చూపుతున్న తమ దేశ క్రికెటర్లు ముజీబ్ ఉర్ రెహమాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫరూఖీలపై గత వారం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆంక్షలు విధించింది. ఇవి అమల్లోకి రావడంతో ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ టీ20 లీగ్లో మంగళవారం మెల్బోర్న్ స్టార్స్తో మ్యాచ్లో మెల్బోర్న్ రెనిగేట్స్ తరపున ఆడాల్సిన ముజీబ్ను ఆ జట్టు తప్పించింది. విజయంతో ఒసాకా పునరాగమనం. జపాన్ టెన్నిస్ స్టార్ 4 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత నయోమి ఒసాకా విజయంతో పునరాగమనం చేసింది. 2022 సెప్టెంబర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ప్రపంచ మాజీ నెంబర్ 1 ఒసాకా గత ఏడాది జూలైలో పాపకు జన్మనిచ్చింది. 15 నెలల విరామం తర్వాత సోమవారం మొదలైన బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీలో
ఒసాకా బరిలోకి దిగింది. నేడు ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు చివరి వన్డే. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన హర్మన్ ప్రీత్ బృందం మధ్యాహ్నం 1:30 నుంచి మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.